విజయవాడ కృష్ణాలంక పోలీస్ స్టేషన్ గాదె సాయికృష్ణ మిస్ అయ్యాడా? లాకప్ డెత్ జరిగిందా? అసలు ఏం చేశారు? ఈ రకరకాల ప్రశ్నలు అనుమానాల నేపథ్యంలో తాజాగా సిఏ నాగరాజుపై అయితే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 238, సెక్షన్ 127 క్లాస్ 4 అండ్ క్లాస్ 6 తో పాటు కీలకమైనటువంటి మర్డర్ కేస్ సెక్షన్ సంబంధించినటువంటి సెక్షన్ 103 కూడా నమోదైంది. సో ఈ నేపథ్యంలోనే మరో కొత్త కోణం కూడా వెలుగు చూస్తుంది. మరికొంతమంది ఉన్నతాధికారుల్ని రక్షించడానికే నాగరాజుని స్కేప్ గోట్ చేశారనేది ఒక ప్రయత్నం, ఒక వాదన వినిపిస్తుంది. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు యూకే నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు. నమస్తే సార్. నమస్తే రెహమాన్ గారు. ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. యా సార్, చూస్తున్నారు కదా విజయవాడ లాకప్ డెత్ వర్సెస్ మిస్సింగ్ కేస్. ఇంకా ఏమన్నాలో, ఇంకా కేసు ముగిస్తే గానీ తెలీదు. సో ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎలా తీసుకోవాలి, ఏమనుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఇది అత్యంత బాధాకరం. సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి మనందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సానుభూతి అన్నది చాలా చిన్న పదం అండి. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన వాళ్ళ బాధ ఏంటో మనం అర్థం చేసుకోగలము. కానీ కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు అన్న చందాన పోలీసు వాళ్ళే ఇలా చేశారు అంటే అది ఒక సాయి కృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయం కాదండి. ఇది రాష్ట్రం మొత్తానికి ఇది మనం అన్వయించుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా మనల్ని రక్షించేది రక్షక భటులు. వాళ్ళ పేరే తెలుగులో రక్షక భటులు. రక్షించాల్సిన పోలీసులే వాళ్ళు ప్రాణాలు తీసేస్తుంటే చట్టాలను చేతిలోకి తీసుకొని ఇది చాలా అమానుషం అండి. ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం మీరు అంటున్నారు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ట్విస్ట్లని. ఇక్కడ ట్విస్ట్లు ఉన్నాయా లేదా అన్నది మనకు తెలియదు. కానీ ఒక విషయం అయితే ఇక్కడ కరాఖండిగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోనండి. ఇప్పుడైతే సాయి కృష్ణ గారి తల్లి గారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అప్పుడు కోర్టు క్లియర్ గా ఉత్తర్వులు ఇచ్చింది 29 లోపల సాయి కృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని. ఆ రోజు మరి పోలీసులు కోర్టులకు అబద్ధాలు చెప్పారా? చూస్తున్న ఈ ఇన్సిడెంట్స్ చూస్తే ఖచ్చితంగా కోర్టులకు పోలీసులు అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే సాయి కృష్ణ లేడు, చనిపోయాడు అన్నది అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే ఇప్పుడు క్లియర్ గా గవర్నమెంట్ వాళ్ళే, మన ఏపీ పోలీసులే నాగరాజు గారిపై మీరు అన్నట్లు సెక్షన్ల ప్రకారం 238 సెక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మర్డర్ కేసు ఆయన పైన వేశారు. అంటే పోలీసులు ఇంకొక పోలీస్ పైన మర్డర్ కేసు ఫైల్ చేశారంటే వ్యక్తి చనిపోయినట్లే కదండి. చనిపోకపోతే మర్డర్ కేసు చనిపోయాడు. సో అది కరాఖండిగా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నాగరాజు గారికా ఇంకొకరికా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ వ్యక్తి చనిపోయాడని మే 23, 24 ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజే తెలుసు. కానీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది జూన్ 2. మరి పోలీసులు కోర్టుకి ఆ రోజే వాళ్ళమ్మ నా కొడుకు కనిపించట్లేదని కోర్టులో కేసు వేసినప్పుడు ఎందుకు ఆ రోజు కోర్టుకు చెప్పలేదు, అతను చనిపోయాడని చెప్పలేదు? అది పెద్ద అబద్ధం. కోర్టును మోసగించడం, కోర్టును తప్పుదోవ పట్టించడం, ఇది చాలా సీరియస్ ఇష్యూ. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఆ రోజు కోర్టు ముందర కోర్టు 29 లోపల ప్రవేశపెట్టండి అంటే ఏ మొహంతో వాళ్ళు ఓకే అని చెప్పి వచ్చారు? ఆ రోజు చెప్పాల్సింది కోర్టుకి, లేదు అతను చనిపోయాడు. లేదు వాళ్ళ అమ్మాయి ప్రతి రోజు పోలీస్ స్టేషన్ పోయి అడిగినప్పుడు మీ కొడుకు చనిపోయాడు అని 24, 20 తేదీల్లో ఎందుకు చెప్పలేదు? సో చాలా పెద్ద గూడుపుట అని ఉందండి. మీరు అన్నట్లు ఇది ఒక చిన్న రౌడీ షీటర్ను చంపడం కాదు, లేకపోతే ఏదైనా తప్పులు చేసిన చంపడం కాదు. దీని వెనక చాలా చాలా పెద్ద మోటివ్ ఉంది. అండ్ ఆల్సో నేను ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారి ఎస్పీ ర్యాంక్ అతనితో నేను మాట్లాడానండి, పెద్ద ఆయనతో. వారు మాట్లాడినప్పుడు వారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ప్రతి స్టేషన్ లో ఈ రోజు ఎంతమందిని మనం పిలిచి విచారించాము, ఎంతమంది పైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఎంతమందిని రిమాండ్ కు పంపిస్తున్నారు, లేకపోతే కోర్టు ముందర మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరుస్తున్నారు, ఎంతమందిని జస్ట్ వార్నింగ్ ఇచ్చి పంపించేశారు అన్నది ప్రతి ఒక్కటి ఇప్పుడు సిఐ నుంచి డిఎస్పీకి, డిఎస్పీ నుంచి ఎస్పీకి, సిపికి, లేకపోతే డీజీపీకి ప్రతి ఒక్కరికి ఇది చైన్ ఆఫ్ ఒక లింక్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి మనం అప్డేట్ ఇవ్వాలి. 9వ తేదీ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సాయి కృష్ణ ఏమయ్యాడన్నది ప్రతిరోజు పోలీసులు ఉన్నతాధికారులకి, తమ పైన అధికారులకి అప్డేట్స్ ఇవ్వాల్సిందే. ఒక సాయి కృష్ణనే కాదు, ఎనీ రౌడీ షీటర్ కానీ లేకపోతే ఏదైనా నేరం చేసి వచ్చిన వాళ్ళని పట్టుకున్న వాళ్ళని కానీ ప్రతిదీ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. అది మన
చట్టం చెప్తుంది క్లియర్ గా. ఓకే. మరి 14-15 రోజులు చిత్రహింసలు పెడుతుంటే పై అధికారులకు తెలియదు అనడం పెద్ద హాస్యాస్పదం. అండ్ ఆల్సో ఇక్కడ మనం గమనించాల్సింది, నాగరాజు గారు ఒక్కరే తప్పు చేశారా, నాగరాజు గారి పైన ఎవరైనా నాగరాజు గారికి ఈ విషయాన్ని చెప్పి నువ్వు డీల్ చేయని చెప్పారా అన్నది కూడా ఇక్కడ చాలా ఆసక్తికరం అండి. ఎందుకంటే నాగరాజు గారికి వ్యక్తిగత కక్షలు ఉంటే తప్ప, ఇప్పుడు రౌడీ షీట్ అని ప్రతి అంతే ఒక్కరు కదా. చంపరండి, చిత్రహింసలు గురి చేయరు, 3rd డిగ్రీ ప్రయోగించరు. ఏదో బలమైన వ్యక్తిగత కారణాలు ఇక్కడ ఉన్నాయి ఆ పిల్లగాన్ని చంపాలంటే. మనం చూస్తే అండి, ఇప్పుడు నాగరాజు గారా ఇంకొక పోలీసా, వాళ్ళకున్న అధికారాల్ని అడ్డం పెట్టుకుని ఈ పని చేశారు. క్లియర్, అంతే వెరీ కదా. క్లియర్. అవును. కానీ మనం చూస్తే సమాజంలో ఇట్లా ప్రేరేపించేవి ఏంటంటే ఆస్తి గొడవలు, అవును. లేకపోతే స్థల వివాదాలు, లేకపోతే ఆ వయసు 22-23 సంవత్సరాలు కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ఓకే. అమ్మాయిల్ని వేధించడం, ఇవే బలంగా ఉంటాయండి. లేకపోతే ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేసుకున్నా, లేకపోతే దొంగతనాలు చేసిన, గోర్లు వీకి వాళ్ళ కిడ్నీలు ఏదో నేను వింటున్నా అండి, కిడ్నీలు దెబ్బతినేలాగా కొట్టారు, తర్వాత ఒక హాస్పిటల్ ఏదో రమేష్ హాస్పిటల్ ఏదో అక్కడికి తీసుకెళ్లారు, తర్వాత ఆర్ఎంపీతో వైద్యం చేయించారు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంత విచక్షణారహితంగా కొట్టి గాయపరచాలంటే ఒక కసి, ఏదైనా మోటివ్ వెనక పక్క ఉంటదండి. అవును. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏంటన్నది బయటికి రావాలి. అండ్ రెండవది, ఎవరు చేసినా, నాగరాజు గారు చేసినా ఇంకొకరు చేసినా, వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పవర్ ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెయ్యడం అత్యంత దారుణం. అది సమాజానికి మంచిది కాదు. అయితే ఇక్కడ కొంతమంది మీరు అనుకున్నట్టే, మీరు చెప్పినట్టే కొంతమంది పోలీస్ అధికారులతో నేను కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, నాగరాజు నిన్న జలశ్రవణ్ కుమార్ కూడా అదే చెప్పారు. నాగరాజుని పిక్ చేసింది, లిఫ్ట్ చేసింది టాస్క్ ఫోర్స్ పోలీసులట. సో ఒకవేళ నిజంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులే నాగరాజును, సాయి కృష్ణను లిఫ్ట్ చేసి ఉంటే, సాయి కృష్ణను నిజంగా టాస్క్ ఫోర్స్ పోలీసులే లిఫ్ట్ చేసి ఉంటే, టాస్క్ ఫోర్స్ పోలీస్ అనేది సిఐ అండర్లో ఎప్పుడు పనిచేయదు. కేవలం కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా ఎస్పీ అయితే, ఎస్పీ ర్యాంక్ అయితే ఎస్పీ కింద మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఏ డ్యూటీ అసైన్ చేస్తే అదే డ్యూటీ చేస్తారు. బికాజ్ వాళ్ళకి ఇండివిజువల్ గా డ్యూటీస్ ఉండవు. ఏదైనా అసైన్ చేస్తే ఆ అసైన్మెంట్ అనేది పూర్తి చేస్తారు. దట్ టు అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆర్ ఎస్పీ, నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిఐ. సో ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులే నిజంగా అతన్ని లిఫ్ట్ చేస్తుంటే, ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరు ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. సో అదే జగన్గా జరిగితే సిపిని తప్పించడానికి నాగరాజుపై ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతన్ని స్కేప్ గోట్ చేస్తున్నారా అనే వాదన వస్తుంది. ఖచ్చితంగా అండి, ఈ వాదనకు బలం చేకూర్చే ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. మీరు చక్కటి పాయింట్ అడిగారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏఎస్పీనా ఎవరో లతా కుమారి గారు అని చెప్పేసి వారిని ఇంట్రాగేట్ చేస్తున్నారు. వారిని పిలిపించుకొని దైవప్రసాద్ గారు, ఒక ఎస్పీ దైవప్రసాద్ గారు ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వారు పిలిపించుకొని మాట్లాడారు అన్నారు. సో ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతన్ని లిఫ్ట్ చేశారన్నది పోలీసులే చెప్తున్నారు. కానీ మీరు అన్నట్లు సిఐ పరిధిలో టాస్క్ ఫోర్స్ పనిచేయదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది 100%. అది మన రూల్స్ అవి. సో టాస్క్ ఫోర్స్ పోయి లిఫ్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది ఇక్కడ ప్రశ్న. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఒకటి, ఎందుకు లిఫ్ట్ చేశారన్నది ఒక ప్రశ్న అయితే, రెండవది కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు లిఫ్ట్ చేసే ఛాన్సే లేదు. 0%. ఒకవేళ తెలియకుండా లిఫ్ట్ చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ కి 200% కాదు 1000% వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకు చేశాము, ఎందుకంటే ఇది రాజశేఖర్ బాబు ఇంకొకరు ఎవరున్నా కానీ దిస్ ఈస్ అ ప్రొసీజర్, ఎవ్రీవన్ షుడ్ ఫాలో ఇట్. ఇది నాకు తెలియదు అని రాజశేఖర్ బాబు అనడానికి వీల్లేదు. తెలియదు అని రాజశేఖర్ బాబు గారు అన్నారనుకోండి, అతను డ్యూటీ సరిగా చేయట్లేదు అని అర్థం కదా. అవును, 100%. ఇప్పుడు రాజశేఖర్ బాబు ప్లేస్ లో అబ్దుల్ రెహమాన్ ఉన్నా, ప్రదీప్ చింతా ఉన్నా, మాకు విషయం తెలియదే, అతను మిస్ అయినట్టు తెలియదే, అతను లిఫ్ట్ చేసినట్టు తెలియదే, అతని ఆచూకి నాకు తెలియదు అంటే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నేను నా విధుల్ని సక్రమంగా నిర్వర్తించినట్లే. కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి తెలిసింటది ఎందుకు జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి తెలిసి లిఫ్ట్ చేశారా, లిఫ్ట్ చేస్తే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు లిఫ్ట్ చేశారా, లేకపోతే ఇంకో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా, వాళ్ళ క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారా. దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. అండ్ రెండవది నేను విన్నది ఏంటంటే, నాగరాజు గారిని
ఇందులో ఫోర్ ఫ్రంట్ లో పెట్టి అతని మీద బ్లేమ్ వేయడానికి నేను విన్నదండి. క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఇష్యూని కూడా వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే బయట పెట్టారన్నది నేను విన్నది. ఏది అతను ఆత్మహత్య చేసుకున్నాడు, గులికలు మింగి చనిపోయాడు, నా చావు కారణం నాగరాజే అని సూసైడ్ దీంట్లో వీడియోలో పెట్టారు అని చెప్పేసి ఆ ఇష్యూను బయటకు తెచ్చింది కూడా టీడీపీ వాళ్ళే. ఎందుకంటే నాగరాజునే బ్లేమ్ చేద్దాం, ఒకటి నాగరాజు కాపు కులస్తుడు అండ్ సాయి కృష్ణ కాపు కులస్తుడు, సో కాబట్టి కాపు ఆ, versus కాపు. ప్రాబ్లం ఉండదు అని. ఇక్కడ నేను ఫస్ట్ డే నుంచి నేను మాట్లాడేది ఒకటే, రెహమాన్ గారు, నాగరాజు గారు తప్పు చేశారా, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తప్పు చేశారా, డీజీపీ గారు తప్పు చేశారా, హోంమంత్రి గారు తప్పు చేశారా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఖచ్చితంగా ఇక్కడ పవర్ మిస్యూజ్ అయితే జరిగింది. మా దగ్గర అధికారం ఉంది, లేకపోతే మా దగ్గర పవర్ ఉంది, పోలీసు ఉద్యోగం ఉంది, దానిని వాడుకొని ఒక వ్యక్తిని వ్యక్తిగత కారణాల కోసం చంపుతామన్న మోటివ్ అయితే క్లియర్ గా కనిపిస్తుందండి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరు తప్పు చేశారు, ఎవరెవరు ఉన్నారన్నది కోర్టులు లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వాళ్ళు నిర్ధారిస్తారు. కానీ ఖచ్చితంగా ఒక సమాజంగా మనం ఎక్కడ కలిసి పోరాటం చేయాలంటే ఇటువంటివి సమాజానికి మంచిది కాదు. ఈ రోజు సాయి కృష్ణ, రేపు ఒక రమేష్, ఎల్లుండి ఒక సురేష్, ఇది మంచిది కానే కాదు. ఇట్లా పోతే ఒక సమాజంగా మనం కంచే చేను మేస్తే కాపేమి చేయగలడన్న చందాన పోలీసులు వచ్చి ఇప్పుడు నాకు నచ్చలేదు, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, నిన్ను చంపేసి ఎక్కడో పడేసి అనాథ శవం అని నేను దహనం చేస్తాను అంటే ఎక్కడ అనాథ శవం అండి. వాళ్ళమ్మ నా కొడుకును చూపించండి మహాప్రభు అని బ్రతిమలాడి బ్రతిమలాడి ప్రతి రోజు 10-15 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నెల రోజులు పోరాడి తర్వాత మీడియా ముందుకు వస్తే ఒక వ్యక్తిని అనాథ శవం అని కాల్చడం ఎంతవరకు సమంజసం అండి? అవును. అంటే మనం ఎక్కడో వింటామండి, వేరే దేశాల్లో బయట నిలబెట్టి ఉరి తీస్తారు, కాల్చి చంపుతారు, అమ్మాయిని ముట్టుకుంటే చేతులు నరుకుతారు అనే ఒక నియంతృత్వ పోకడలు ఉన్న దేశాల్లో ఇట్లా జరుగుతాయి. లేకపోతే ఎక్కడో నార్త్ కొరియాలోనే ఏదో కుక్కల్ని గదిలోకి పంపించి కరిచి చంపేలాగా చేస్తారు, తప్పులు చేస్తే ఇవన్నీ వింటూ ఉంటాం మనం. మనది ప్రజాస్వామ్య దేశం. మనం అటువైపు వెళ్తున్నామా, నియంతృత్వ పోకడల వైపు వెళ్తున్నామా, మనము పవర్ ఉంది కదా అని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నామా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. మన దేశంలో మనకున్న చట్టాల ప్రకారం, మనకున్న రాజ్యాంగం ప్రకారం ఈ తప్పు ఒక సాయి కృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయం కాదండి, ఈ తప్పు చాలా పెద్ద తప్పు. ఒక సమాజంగా మనం అంతా ఎదుర్కోకపోతే రేపొద్దున తెలుగుదేశం వాడికి జరగచ్చు, జనసేన వాడికి జరగచ్చు. అఫ్ కోర్స్ అతను జనసేన వాళ్ళ సపోర్టర్స్ అనే చెప్తున్నా. అవును. వాళ్ళ కుటుంబం అంతా మేము జనసేనకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ మేనమామ వాళ్ళందరూ వచ్చేసి చెప్తున్నారు, ముల్లపూడి నాగేశ్వరరావు. అవును. సో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక సమాజంగా మనం పోరాటం చేయాలి. ఇటువంటివి జరగకుండా చూడాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. తప్పు చేసిన వాడు ఎంతటి పెద్దవాడైనా, వాడు ఎంత పవర్ లో ఉన్నా వాడికి శిక్ష పడాలి. అలా పడాలి అంటే రాష్ట్ర పోలీసులు, అఫ్ కోర్స్ మాకు రాష్ట్ర పోలీసుల పైన నమ్మకం ఉంది, కానీ పారదర్శకత అనేది ఉండాలంటే సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తే వాస్తవాలన్నవి తెలుస్తాయి. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్ 100% జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది అదే. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయిస్తే ఇక్కడ పోలీసుల్ని మనం అందరినీ నమ్ముతామండి. కానీ ఒకసారి ఇలా వ్యవస్థల పైన అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన పని అందరికంటే ఫస్ట్ మన రాష్ట్ర పోలీసులకు ఉంది. నన్ను అడిగితే ఇప్పుడు సిపి గారికో, డీజీపీ గారికో, లేకపోతే నాగరాజు గారికో వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అక్కడ ఏదైనా కానీ నాగరాజు గారి తప్పు లేదు, నాగరాజు గారిని కాపాడదామనే ఉద్దేశాలు కూడా ఉండొచ్చు. సో పారదర్శకత అనేది చాలా ముఖ్యం. పారదర్శకత ఉండాలి అంటే సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇది ఒక చంద్రబాబు గారి పైన ఒత్తిడి తీసుకురావడానికో, పవన్ కళ్యాణ్ గారి పైన ఒత్తిడి తీసుకురావడానికో, లేకపోతే రాష్ట్ర పోలీసుల్ని విమర్శించడానికో చెప్పే మాటలు కాదండి. ఒక సమాజాన్ని కాపాడే మంచి ఉద్దేశంతో ఈ పని చేయాలి. అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరాలన్నది నా అభ్యర్థన. అయితే ఇక్కడ ఈ కేసులో ఒక రియల్టర్ ఇష్యూ కూడా ఏదో వినిపిస్తుంది. ఆ రియల్టర్ ఇష్యూ కూడా, రియల్టర్ కు సంబంధించినటువంటి ఇష్యూ కూడా కారణం అయి ఉండొచ్చు, అందుకే ఇంత పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ జరిగింది అనే వాదన కూడా ఉంది. నేను కూడా విన్నానండి. అంటే మన దగ్గర ఇంకా పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడకూడదు. బట్ ఖచ్చితంగా అండి, ఒక రియల్ ఎస్టేటా, లేకపోతే ప్రేమ వ్యవహారమా, లేకపోతే ఆడపిల్లల్ని ఏడిపించడమా, ఏదో జరిగిందండి. ఇప్పుడు ఆ పిల్లగాడి వయసు తీసుకున్నా మనము, ఒకటి ఇప్పుడు దందాలు ఎక్కడ జరుగుతున్నాయి మాక్సిమం అంటే డబ్బులు వ్యవహారాలు అంటే రియల్ ఎస్టేట్ లోనే దందాలు, మోసాలు, బెదిరించుకోవడాలు, పోడ్చుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి.
లేదా ఒక బలమైన ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉందండి ఈ కేసుకి. ఏది ఓకే. ఒక ప్రేమ వ్యవహారమైనా ఉండొచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళు అమ్మాయిల్ని ఏడిపించే వ్యవహారమైనా ఉండొచ్చు. ఏదో ఏదో జరిగిందండి. ఒకవేళ ప్రేమ వ్యవహారమా లేకపోతే ఏడిపించిందా, వాళ్ళు పెద్ద మనుషులైతే వాళ్ళు పోలీసులు సహాయం తీసుకున్నారా, అది కూడా జరిగిండొచ్చు. కానీ నేను కూడా విన్నానండి, మనకి ఇంకా ఆధారాలు లేవు కాబట్టి మనం ఖచ్చితంగా అవునవును. చెప్పలేము ఇది అని. బట్ ఖచ్చితంగా ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే ఉందండి. ఎందుకంటే ఒక పోలీసు ఎంతో మంది వల్ల, ఇప్పుడు నాగరాజు గారు అంటే ఏమి 25 ఏళ్ల కుర్రోడు గారు. అంటే నేను అనేది అతనికి చాలా సర్వీస్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఫోటోలు నేను చూశాను. చూస్తే 45, 46 ఏళ్ల వయసు ఉంటుంది అంతే అంతే. నాగరాజు గారు. అంటే మినిమం 15 నుంచి 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ 15, 20 ఏళ్లలో ఎంతో మంది రౌడీ షీటర్లను చూసింటారు. నాగరాజు గారు కానీ, కమిషనర్ కానీ, ఇంకొకరు కానీ. వాళ్ళందరూ ఏం చంపింటారు కదా, వాళ్ళందరూ లాకప్ డెత్ చేయలేదు కదా. అవును. ఈ పిల్లగాడిని ఎందుకు లాకప్ డెత్ చేసినారు అంటే, ఒకటి వాళ్ళకి చట్టాలు తెలుసు, కానీ చట్టాల్ని అతిక్రమించి చేసేలాగా ఏదో ఒక బలమైన కారణం వాళ్ళ చేత ఈ పని చేయించింది. అండ్ అంతేకాకుండా మేబీ చెప్పండి ప్రభుత్వ చెప్పండి. పెద్దల అండదండలు ఉన్నాయా అంటే ఉండే ఆస్కారం కూడా ఉందండి, మెండుగా ఉంది. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే ఇది సిఐ నాగరాజుకే పరిమితమైనటువంటి అంశమే కనుక అయ్యుంటే, ఒక సిఐని సేవ్ చేయడానికి ప్రభుత్వం తన ప్రతిష్టనే పణంగా పెట్టే అవకాశం కూడా ఉండదు కదా ఇన్ని ఉండదు. లేదు రోజులుగా. లేదు, 100% అండి. ఇట్స్ కామన్ సెన్స్. 100 కాదు, 100కి 1000% ఒక సిఐ నాగరాజుకు సంబంధించిన విషయం కానే కాదు. అలాగే రైట్. ఇటుపక్క సాయికృష్ణ కుటుంబానికి సంబంధించిన విషయమే కానే కాదు. ఇక్కడ ఓకే. అధికారం, పవర్ కి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం అయిందండి ఇది. ఇప్పుడు పవర్ పాలిటిక్స్ ఒక సైడు, పబ్లిక్ ఒక సైడ్ అయిందండి ఇది. అవును. సో డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తుంది? సిబిఐతో ఎంక్వైరీ చేసి. ఇక్కడ నేను ఫస్ట్ డే నుంచి కూడా నాగరాజు గారిని ఒక్కరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ ఎవరో ఒకరు చంపారు. చంపింది ఎవరు అనేది నాగరాజు గారు అన్నది మనకు పబ్లిక్ లో కనిపిస్తుంది. అండ్ ప్రభుత్వమే ఒప్పుకుంటుంది, ఎందుకంటే మర్డర్ కేసు వేశారు కాబట్టి అవును. ఆయన పైన. కానీ నాగరాజు గారు ఒకరు ప్రపంచానికి తెలియకుండా చేస్తారా అంటే ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు నాగరాజు గారికి నోరు నొక్కుతారా, లేకపోతే ఇప్పుడు కుటుంబ సభ్యులు వారు చంద్రబాబు గారిని మాట్లాడించిన తర్వాత మాకు న్యాయం జరిగింది అన్నారు. ఏం న్యాయం జరిగింది అన్నది వెల్లడించలేదు. అవును. వాళ్ళ నోరు నొక్కుతున్నారా అన్నది ఇంకా అది $1 million క్వశ్చన్ అండి. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్. మళ్ళీ చెప్తున్నాను కదండి, ఇప్పుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి. వారికి జరగరాని ఘోరం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఏమాత్రం ఇంకా ఒక కుటుంబానికి పరిమితమైన విషయం కాదండి. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం, రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, ప్రజల బాగోగులకు సంబంధించిన విషయం, మానవ ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది.